హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనము రికర్సివ్ ఫంక్షన్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది జావాస్క్రిప్ట్‌లో. దాని గురించి మనం ఇవాళ తెలుసుకుందాము. రికర్సివ్ ఫంక్షన్ అంటే ఏంటి? అసలు ఇది ఎలా పనిచేస్తుందో చూసినట్టయితే, నేను ఇక్కడ రికర్సివ్ అంటే ఏం లేదు. ఒక ఫంక్షన్ తనకు తానే మళ్ళీ మళ్ళీ కాల్ చేసుకోవటం అనమాట. ఒక ఫంక్షన్ ఉంది. అది దానికదే కాల్ చేసుకుంటుంది పొద్దాకనమాట. ఇదే రికర్షన్ అని చెప్పేసి అంటారనమాట. అంటే ఇది చాలా ఉపయోగపడే కాన్సెప్ట్. ముఖ్యంగా మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ మరియు డేటా స్ట్రక్చర్‌లలో ఇది మనకు బాగా యూజ్ అవుతూ ఉంటదనమాట. మనకి ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే, మనకి ఎగ్జాంపుల్ ఉంది. ఫ్యాక్టోరియల్ అని చెప్పి ఫంక్షన్ రాశాను. ఈ ఫ్యాక్టోరియల్‌లో n అని చెప్పేసి నేను ఒక పారామీటర్ తీసుకున్నాను. దాని లోపల ఈ ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ దేన్ని రిటర్న్ చేస్తుంది? n<=1 అయితే 1, లేకపోతే n ఇంటూ ఫ్యాక్టోరియల్ n-1 అని చెప్పేసి ఇదొక ఇదొక మ్యాథమెటికల్ ఈక్వేషన్ అనమాట. ఫ్యాక్టోరియల్ నంబర్‌ని కనుక్కోవడానికి ఇది మ్యాథమెటికల్ ఈక్వేషన్ షార్ట్‌కట్ మెథడ్ ఇది. ఇది మాత్రం రాసాము. అయిన తర్వాత కన్సోల్ లాగా ఏం చేసాము? ఫ్యాక్టోరియల్ అని చెప్పేసి ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ మనం కన్సోల్ లాగా అంటే కాల్ చేస్తున్నాం. కాల్ చేసి ఇక్కడ n అంటే మనకి అక్కడ పారామీటర్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఆర్గ్యుమెంట్‌గా ఏం తీసుకున్నాము? 5 తీసుకున్నాం. నంబర్ తీసుకున్నాం. రియల్ వాల్యూ అనమాట ఇది తీసుకున్నాం. ఇప్పుడు ఇది ఎలా చూసినట్టయితే ఇది రన్ చేసినట్టయితే మనకి ఏమొస్తుంది? 120 వచ్చింది. ఈ 120 ఎలా వచ్చింది? దీని వెనక లాజిక్ చూసినట్టయితే మనకి ఫస్ట్ ఏం లేదు. ఇది ఒక సంఖ్యను దానికన్నా తక్కువ ఉన్న అన్ని సంఖ్యలతో మల్టిప్లై చేయడం అనమాట. ఇది ఫ్యాక్టోరియల్ అంటే ఏం లేదు. ఇక్కడ ఒక సంఖ్య ఇప్పుడు 5 తీసుకున్నాం. 5 ఏం చేస్తుందంటే 5 తర్వాత 4 తర్వాత 3 తర్వాత 2 తర్వాత 1 ఇలాగ ఒక్కోదాన్ని అంటే దానికంటే తక్కువ ఉన్న నంబర్‌తో అది మల్టిప్లికేషన్ చేస్తుందన్నమాట ఫ్యాక్టోరియల్ అంటే. ఇప్పుడు 5 అంటే 5 కంటే తక్కువ ఏంటి? 4, 4 కంటే తక్కువ 3, 3 కంటే తక్కువ 2, 2 కంటే తక్కువ 1 ఇలాగ 5 × 4 × 3 × 2 1 మనము అన్నిటికి మల్టిప్లై చేస్తామన్నమాట. ఫ్యాక్టోరియల్ అంటే అదనమాట. 5 యొక్క ఫ్యాక్టోరియల్ అంటే 5 × 4 × 3 × 2 × 1 120 ఇదన్నమాట మన ఫ్యాక్టోరియల్ నంబర్ అంటే. ఇక్కడ ఏముంది ఇది వెనక లాజిక్ చూసినట్టయితే ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం? ఫ్యాక్టోరియల్ 5 అని కాల్ చేస్తున్నాం. కాల్ చేసినప్పుడు ఏమైంది? ఫంక్షన్ చెక్ చేస్తుంది. ఏం చెక్ చేస్తుంది? n అంటే ఇక్కడ 5 వచ్చింది కదా! మనకి 5 పెట్టాం కాబట్టి 5 వచ్చింది. 5 <= 1 అంటే ఇది ట్రూ ఆ ఫాల్సా? ఫాల్స్ కాబట్టి ఏమవుతుంది? ఇక్కడ ట్రూ అయితే మనకి 1ని రిటర్న్ చేస్తుంది. కానీ ఫాల్స్ అయింది కాబట్టి ఈ ఎల్స్ పార్ట్ అనేది రిటర్న్ అవుతుంది. ఈ పార్ట్‌లో మనకి ఏమైంది? 5 ఇక్కడ 5 వచ్చింది. 5 ఇంటూ ఫ్యాక్టోరియల్ n-1 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? n-1 అంటే 5 - 1 ఇక్కడ 4 అంటే ఫ్యాక్టోరియల్ 4 అనేది ఇక్కడ మనకి వచ్చేస్తుంది. ఫస్ట్ ఫ్యాక్టోరియల్ 4 అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫ్యాక్టోరియల్ ఏమవుతుందో 4 వచ్చింది. 4 వచ్చింది కాబట్టి ఇక్కడ 4 చెక్ చేస్తుంది. 4 <= 1 అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేది. ఫాల్స్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ 4 - 1 అంటే 3 ఉంటుంది. మళ్ళీ 3 ఇక్కడికి వచ్చేస్తుంది. 3 <= 1 అంటే ఇది ఫెయిల్ అవుతుంది. కాబట్టి ఇలాగ మనకి 5, 4, 3, 2, 1 మనకి లెక్కేసుకొని ఈ అన్నిటిని కూడా ఏం చేసిన తర్వాత మల్టిప్లై చేస్తుందన్నమాట. ఇది మనకి ఏమంటారు? రికర్షన్ ఫంక్షన్ అని చెప్పేసి దీన్ని ఇలా అంటారనమాట. ఇది రికర్షన్ ఫంక్షన్.